మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో పెద్దలు కేంద్ర మంత్రి శ్రీ జేపీ నడ్డా గారు ఈరోజు విశాఖ పర్యటన చేస్తున్నారు. విశాఖని ఏం ఉద్ధరించారని మీరు విశాఖ పర్యటన చేస్తున్నారో విశాఖ జిల్లాతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాలని సిపిఐ తరఫున, విశాఖపట్నం జిల్లా తరఫున, ఉత్తరాంధ్ర ప్రజల తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. పార్లమెంటు సాక్షిగా విభజన చట్టంలోని హామీలన్నీ తొంగలో తొక్కినందుకు విశాఖపట్నం వస్తున్నారా? ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలు వెనకబడ్డాయి కాబట్టి వీటికి బుందేల్ఖండ్ ప్యాకేజీ ఇస్తున్నామని ఇక్కడ చెప్పడానికి వస్తున్నారో స్పష్టం చేయాలా? విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని గత 1800 రోజులుగా కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి యువజన మహిళా సంఘాలు అందరూ పోరాటం చేస్తుంటే కూటమి నాయకులు కానీ, స్థానిక శాసనసభ్యులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఏం పర్వాలేదు, ప్రైవేటీకరణకు మేము కానివ్వని చెప్తున్నారు. ఇంకొక పక్క 43 విభాగాలు ప్రైవేట్ పరం చేశారు. పల్లా శ్రీనివాసరావు గారు సోదరులు చాలా సౌమ్యుడు, మాతో చాలా గౌరవప్రదంగా ఉంటాం మేము. ఆయన ఒకటి స్పష్టం చేయాలా, ఈ రాష్ట్రంలో అందరికన్నా మీకు ఎక్కువ మెజారిటీ ఇచ్చారు విశాఖ ప్రజలు, గాజువాక ప్రజలు. దేనికి? మీరు ఆర్ఎస్ఎల్ఆర్ మిత్తల కంపెనీకి అన్ని రకాల అనుమతులు కేంద్రంతో మంజూరు చేయించడానికి కాదు, ప్రాణ త్యాగాలు చేసి 65 గ్రామాల ప్రజలు 26,000 ఎకరాలు ఇచ్చి ప్రభుత్వ రంగంలో ఉపాధి వస్తుందని అనేక ఉద్యమాలు చేసి సంపాదించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి. అంతేగాని మిమ్మల్ని ఎన్నుకున్నది విశాఖ జిల్లా ప్రజలందరికీ సౌకర్యాలు కల్పించాలని, ప్రభుత్వ రంగంలో స్టీల్ను ఉంచాలని, సొంత గనులు కేటాయించాలని. అంతేగాని ఆర్ఎస్ఎల్ మిట్టలకి మీరు అన్ని రకాల అనుమతులు తెచ్చి ఈ జిల్లా వాసుల్ని, ఆంధ్రప్రదేశ్ వాసుల్ని, ప్రజల్ని మోసం చేయడానికి కాదనేది గుర్తుపెట్టుకోవాలా? సిపిఐ తరఫున సూటిగా జేపీ నడ్డా గారికి ఒకటే ప్రశ్న, విశాఖపట్నంలో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం కాకుండా చేస్తాం అని ఒక మాట చెప్పించండి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ మాధవ్ గారు ఇక్కడ వాళ్ళే, ఈ జిల్లాలో పుట్టి పెరిగిన ఆయన. విశాఖపట్నం ఉక్కు అంటే వాళ్ళ నాన్నగారు కూడా పనిచేశారు. దాన్ని సర్వనాశం చేస్తారా? ప్రజలకి ప్రభుత్వ రంగంలో కొనసాగించి ప్రత్యేక గనులు కేటాయిస్తారా? ఇది చెప్పాలా? ఇది చెప్పకపోతే మీరు ఎన్ని కథలు చెప్పినా చరిత్రహీనులు అవుతారనేది మాత్రం స్పష్టం. అందుకే విశాఖపట్నం నుండి సిపిఐ తరఫున, ప్రజలందరి తరఫున మా డిమాండ్ ఒక్కటే, విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.